ఎట్టుగూడుక అధికారం చేతులుంది గదా అని మేము ఆడిందే ఆట, పాడిందే పాట అంటే సై అంటారా ఎవరన్నా? సరే, మీరు కుర్చీలున్నారు. మీ లీడర్ మీకు తోపు. కానీ అందరికి తోపు గావాలనైతే రూల్ ఏం లేదు గదా! మీ లీడర్‌ను తిడితే గింత నీచానికి ఎగబడతారా? థు! అట్టిగా మీ నాయకుని ఇజ్జత్ మీరే తీసేస్తుర్రు గదా! అయ్యో రామా! ఇది నేను గాదు. ఇప్పుడు ఆంధ్రాల జన సైనికులను పబ్లిక్ అంటున్న మాటలివి. మరి ఎందుకిట్లా మొఖం చూడని మాటలంటుర్రంటే, ఆళ్ళు జేసిన పని గూడా గట్లనే ఉంది గాబట్టి. ఓసారి మీరు గూడా మీ కండ్లతోని వీక్షించుండ్రి. గట్టిగా గట్టిగా కార్యకర్తలందరూ పవన్ గారిని తప్పుగా మాట్లాడాను. నేను మీ అందరికి చేతులెత్తి సారీ చెప్తున్నాను, క్షమించండి. చెప్పు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మాట్లాడను. పవన్ కళ్యాణ్ గారు ఇంకొకసారి మాట్లాడను. అయ్యయ్యో! పాపం చూస్తందుకు పెద్ద మనిషి లెక్కుండు. గసొంటి మనిషిని పట్టుకొని మోకాళ్ళ మీద నిలబెట్టి పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడినందుకు సారీ చెప్పు అని పోలీసుల ముంగట్నే గిసొంటి దారుణాన్ని కొడిగట్టిర్రు. ఈయన సత్తెనపాలెంలుండే గిరిధర్ అనే ఆర్ఎంపీ డాక్టరు. ఇట్లనే ఆయనకు పవన్ కళ్యాణ్ పాలన నచ్చకనో, లేకుంటే ఇచ్చిన హామీలు తీరుస్తలేరనో ఓ యూట్యూబ్ ఛానల్‌ల పవన్ గురించి జర ఉల్టా పల్టా మాట్లాడిండు. గంతే ఇగ. నీకు ఎంత ధైర్యం ఉంటే మా కళ్యాణ్ బాబు గురించే మాట్లాడతావారా? దేక్లేంగే అన్నట్టు సీదా ఆయన క్లినిక్ కాడికి పోయి ఎక్కడిదక్కడ వలగొట్టి ఇట్లా మోకాళ్ళ మీద నిలబెట్టి సారీ చెప్పిచ్చిర్రు జన సైనికులు. అడ్డం వస్తే పోలీసుల మీదకి కూడా ఎగబడ్డరు. ఇక ఇది చూసిన ఆంధ్ర పబ్లిక్ అంతా గిట్లుంది ఈడ పాలన. అధికారంలో ఉంది ఒకలు, రూలింగ్ చేస్తుంది ఇంకొకలు. ఏమన్నంటే మా పరిస్థితి ఇంకెట్లా అవుతుందా అని బుగులు పడుతుర్రట.